అదేదో అర్జునుడు కర్ణుడు వీళ్ళందరినీ పిలిచినప్పుడు ద్రోణాచార్యుడు ముందు కర్ణుడు లేడప్పటికి అర్జునుడు మిగతా దుర్యోధనుడు వీళ్ళందరినీ పిలిచి చెట్టు మీద ఒక పక్షిని చూపించి నీకేం కనబడుతుంది అంటాడు. అప్పుడు ఒకళ్ళేమో చెట్టు కనబడుతోంది, చెట్టు మీద అది ఎక్కడో ఉంది ఇట్లాగ చెప్తే ఇంకొకళ్ళేమో చెట్టు మీద పక్షి కనబడుతోందంటే ఒక్క అర్జునుడు మాత్రం ఆ పక్షి కన్ను కనబడుతోంది అంటాడు. అంటే విలువిద్యలో ఏకాగ్రత అన్నటువంటిది అంత ముఖ్యం, డైవర్ట్ కాకూడదు. రాజకీయాల్లో కూడా అదే. చంద్రబాబు నాయుడిని ఎవరైనా ఏమైనా విమర్శిస్తే వెంటనే దాని వైపు డైవర్ట్ అయిపోతారు. వ్యూహాత్మకంగా కొన్నిసార్లు దాన్ని డైవర్ట్ చేస్తారు. బట్ చంద్రబాబు నాయుడు స్టైలు జగన్మోహన్ రెడ్డిది కాదు, కంప్లీట్ భిన్నం. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి విమర్శించారు, పవన్ కళ్యాణ్ వచ్చి విమర్శిస్తున్నారు, రోజు అనేక మంది సినిమా యాక్టర్లు వచ్చి విమర్శిస్తున్నారు, షర్మిల విమర్శిస్తోంది. తనకి వీళ్ళెవరూ టార్గెట్లు కాదు. క్రిందసారి బీజేపీ మీదకి వెళ్ళిపోతూ వైసీపీని తగ్గించుకున్నారు అప్పుడు చంద్రబాబు. ఇప్పుడు మాత్రం అట్లా కాదు, జగన్ అట్లా డైవర్ట్ కావట్లా. చంద్రబాబు నాయుడు అన్నటువంటి పాయింట్ చుట్టూతానే ఉన్నా. పవన్ని దత్తపుత్రుడు వరకే చిన్నపాటి విమర్శే. భారతీయ జనతా పార్టీని ఢిల్లీ నుంచి వచ్చిన మెకానిక్లు లేదంటే కనుక ఢిల్లీతో కుమ్మక్క అవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది, అంటే తెలుగుదేశంతో కుమ్మక్క అవుతున్న ఢిల్లీ అన్నటువంటి వరకే మెయిన్ కాన్సన్ట్రేషన్. తన ఉపన్యాసంలో చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెడగొడుతున్నాడు, చంద్రబాబు నాయుడు చెడ్డోడు, ఇదే కాన్సెప్ట్ని తీసుకువెళ్ళడం అన్నటువంటి జరుగుతాం. తద్వారా తన వ్యూహం తెలుగుదేశం అధికారంలోకి రాకుండా ఉంటుంది. తెలుగుదేశాన్ని అధికారంలో రానిపోతే కూటమి అధికారంలోకి రాకుండా ఉంటుంది అన్నటువంటి తన ఉద్దేశం. అదే సందర్భంలో జగన్ని ఎలాగైనా సరే రెచ్చగొట్టి అతన్ని తప్పటడుగులు వేపించాలా, అతన్ని ఓటమికి అతని చేతనే చేయించాలన్నటువంటి ప్రయత్నం ఆటోమేటిక్గా తెలుగుదేశం చేస్తుంది. ఎవరిది తప్పు కాదు రాజకీయ చదరంగంలో.